చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మీకు ఏమనిపిస్తుందమ్మా ఉచితంగా బస్సులు వెళ్తా ఉంటే? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు చాలా చాలా సంతోషం. చాలా చాలా బాగుంది. నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా, ఒక భలే ఉంది, శ్రీ శక్తి లాగా అనిపిస్తుంది. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్. నిజంగాను చంద్రబాబు నాయుడు గారు నీకు ధన్యవాదాలు సార్. మాకు ఇంత హ్యాపీ న్యూస్ ఇచ్చినందుకు, ఇంత సంతోష పెట్టినందుకు. నా తరపున, మా ట్రాన్స్జెండర్స్ తరపున ఆయుర ఆరోగ్యం మస్తు దీర్ఘ ఆయుష్మాన్ భవ. మాకు డబుల్ బోనాన్సా వచ్చినట్టు దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ కూడా మాకు వచ్చినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి. నేను మీ కిరాకార్పిని. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు చేశారు. చాలా మందికి తెలుసు, ఇంకా చాలా మంది చైతన్యవంతం కావాలి. బట్ అందరికీ కొన్ని ప్రూఫ్లు కావాలి కదా, అది నడుస్తుందా లేదా అనే విషయం. నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులో ఉన్నాను. కండక్టర్ గారు కూడా మనతోనే ఉన్నారు. మహిళలు కూడా చాలా మంది నిండిపోయి ఉన్నారు. ఆ పథకం ఎలా అమలు అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం, చెప్పండి, మీరు మహిళల చేత డబ్బులు తీసుకుంటున్నారా? మహిళల చేత ఈ పథకం వచ్చినప్పుడు నుంచి, శ్రీశక్తి పథకం వచ్చినప్పుడు, నిన్న అమల్లోకి వచ్చినప్పుడు నుంచి మేము ఫ్రీగానే వాళ్ళకి టికెట్లు కొట్టిస్తున్నాము. సార్ ఇప్పుడు ఈ కావలి నుంచి నెల్లూరుకు బస్సు వెళ్తుంది కదా, వాళ్ళు మీ దగ్గర మహిళలు టికెట్ తీసుకోవాలంటే ఏం ప్రూఫ్లు ఇవ్వాలి? ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు, పాన్ కార్డు కానీ, తర్వాత ఓటర్ లిస్ట్ కార్డు కానీ, ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున బెనిఫిట్ అయి ఉన్న కార్డు మటుకు చూపిస్తే సరిపోద్ది. వాళ్ళు చూపించిన తర్వాత మీరు దాంట్లో నుంచి టికెట్ తీసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఈ బస్సు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళవచ్చు. ఈ 2 రోజులు మనకి ఇచ్చిన ఈ పథకం కింద ఈ 2 రోజుల వరకు మనకు స్త్రీలలో అవగాహన రావాలి కాబట్టి దానికోసంగా 2 రోజులు మటుకు కార్డు మటుకు లేకుండా పోయినా పర్లేదు కానీ టికెట్ తీసుకొని ఇచ్చేయమని చెప్పారు. కంపల్సరీగా ప్రభుత్వం తరఫున ఏదైతే మనకైతే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ లిస్ట్ కార్డు కానీ, ఏదైనా కూడా ఒక ప్రూఫ్ ఉన్న గవర్నమెంట్ తరఫున ఉన్న కార్డు కానీ ఉంటే కొన్ని ఎలిజిబుల్గా గ్యారెంటీగా చూపించాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులే ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్డు ఎలిజిబులే కానీ అంతకంటే ఇంకేం కాదు. అంటే ఈ 2 రోజులు వాళ్ళు కార్డులు తీసుకోవడం మర్చిపోయినా, వాళ్ళకి తెలియకపోయినా ఫ్రీగా. ఓకే, సంతోషం సార్, థ్యాంక్ యూ. ఇది కూడా చాలా మందికి తెలియదు పాపం. అంటే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులు తెచ్చుకుంటే తప్ప అలవ్ లేదని తెలియదు. బట్ ఈ 2 రోజులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులో ఉన్నాను. ఇక్కడ చాలా మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ₹1 కూడా తీసుకోకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి ఒక గొప్ప పథకం ఇండిపెండెన్స్ డే రోజు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేతే మాట్లాడిస్తాను. ఒకసారి మీరు చూడండి. అమ్మా నమస్కారం. నమస్కారం సార్. మీ పేరేం పేరు? శాంతకుమారి. శాంతకుమారి. ఒకసారి ఇట్టి ఆధార్ కార్డు ఇదిగోండి, ఇది ఆధార్ కార్డు. శాంతికుమారి గారు, ఈవిడికి ఉచితంగా ₹70 టికెట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ₹70 జస్ట్ ఆధార్ కార్డు చూపించారు. ₹70 ఇది ఉచితం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా పాప ఇంటికి వెళ్తున్నాం సార్. అదే ఎక్కడ? నెల్లూరులో మా పాప ఇంటికి వెళ్తాను. మీరు ఏం చేస్తుంటారు? మేము ఇంటి దగ్గర వ్యాపారం చేస్తాను. గట్టిగా చెప్పాలా? నేను అంగడి అమ్ముతాను. అంగడి అమ్ముతుంటారా? ఇప్పుడు ₹70 టికెట్ మీకు ఉచితంగా ఇచ్చారు. ఇలా మీరు ఎన్ని రోజులైనా రాష్ట్రం మొత్తం తిరగచ్చు. మీకేమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా ఇలాంటి పెట్టేందుకు, ఎంతో మంచిగా చేసినందుకు మాకు చాలా ఇష్టంగా ఉంది. ఇలా చాలా మంది పోలేని వాళ్ళు ఉంటారు కదా, పాప వాళ్ళ కాడికన్నా, స్కూల్ కన్నా ఎక్కడికి వెళ్తారు కదా, ఇంత ఫ్రీగా పెట్టినందుకు మాకు చాలా చాలా సంతోషం. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్. నిజంగాను మాకందరికి పెన్షన్ వేసినందుకు, ఆ తల్లి వందలు వేసినందుకు, పెన్షన్ కరెక్ట్ గా ఇస్తున్నందుకు అందరికి మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం సార్. అమ్మా నమస్కారం. మీ పేరు? అరుణ సార్. అరుణ. ఒకసారి టికెట్ ఇవ్వండి. జ్యోతి అరుణ గారు టికెట్ నెల్లూరుకి ₹70. ₹1 కూడా తీసుకోలేదు. ఉచితంగా ఒక ఆధార్ కార్డు చూపించినంత మాత్రాన పల్లె వెలుగు బస్సు కావలి నుంచి నెల్లూరుకి ఉచితంగా ఆవిడ టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నారు.
మీకు ఏమనిపిస్తుందమ్మా ఉచితంగా బస్సులు వెళ్తా ఉంటే? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము చాలా ఆనందపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం, మీ పేరేం పేరు? నా పేరు కోటేశ్వరమ్మ. ఆ? కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మ, ఎంత సంతోషంగా ఉన్నావు నువ్వు? చాలా సంతోషంగా ఉన్నా. చూడండి, ఆధార్ కార్డు మీద మోదేగు బుంట కోటేశ్వరమ్మ గారు ఆ టికెట్ ఇస్తారా? ఇదిగోండి టికెట్. ఈవిడికి 185 రూపాయలు. యాడికిది? పాపకి ఆవిడికి కలిపి 185 రూపాయల టికెట్ ఉచితంగా వచ్చింది. 1 రూపాయి కూడా కండక్టర్ గారు డబ్బులు తీసుకోలేదు. ఆవిడ వాళ్ళ పాప మిక్కిలి సంతోషంతో ఉన్నారు వాళ్ళు. ఫ్లైట్ ఎక్కినట్టుంది నీకైతే మరి సంతోషంగా. అమ్మ, మీరు 1 రూపాయి కూడా పెట్టకుండా వెళ్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. అవును, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటా. ఇంకా బయటకు బావు, వస్తే బస్సు ఎక్కుతావు, ఇంకా నీ ఇష్ట ప్రకారం జరుగుతావు. పాప పేరు ఏం పేరు? హాసిని. హాసిని. వీలైతే 4 మాటలు కుదిరితే ఒక కప్పు కప్పు కాఫీ, అప్పుడు ఒక బస్సు. నా మనవరాలే అమ్మాయి. యాడికి పోతున్నావు ఇప్పుడు? నెల్లూరుకి. నెల్లూరుకి. నెల్లూరుకి ఎందుకు? గుడికి వెళ్తాను. అదే, వాళ్ళు నెల్లూరులో ఉండే గుడికి మొదటి ప్రయాణమే దైవ శక్తి కాబట్టి ఈ ప్రయాణం మీకు బాగా ఉండాలని, ఈ పథకం ద్వారా మీరు మంచి మంచి ప్రయాణాలు చేయాలని కోటేశ్వరం గారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు మీ మనవరాలకి శుభాకాంక్షలు అండి. సరేగానే, ఏం చేస్తుంటావా? నేను మిషన్ కుడతాను సార్. మిషన్? గుడ్ల మిషన్ కుడతా. ఏది, కోడిగుడ్ల? గొడ్డల మిషన్ కొడతా ఉంటావు నువ్వు. ఓకే 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 ఓకే. మరి గత ప్రభుత్వంలో ఎలా మీరు ప్రయాణించేవాళ్ళు? గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడాం సార్. 10 సంవత్సరాలు వేరే ఆయన మాకు ఎమ్మెల్యేగా వచ్చాడు, ఇబ్బంది పెట్టాడు. 5 సంవత్సరాలు ఏరే మంత్రి వచ్చాడు, ఇబ్బంది పెట్టాడు. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాకు కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. మాకెంతో హ్యాపీగా ఉంది సార్. మాకు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీ ఊర్లో కూడా తల్లికి వందనం పడిందా? పడింది సార్. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి? ఎంతమందికి పడ్డది సార్. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4000. ఇప్పుడు 4000 రూపాయలు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ఇస్తారా? అవును సార్. ఎప్పుడు లేట్ అవ్వదు. ఆ పింఛన్ డబ్బులతో ఏం చేస్తున్నావా? పింఛన్ డబ్బులతో నా పట్టకు తింటాను. ఏమన్నా బాగలేనా చూపించుకుంటున్నాను సార్. నేను హాస్పిటల్కి పోయి ఇబ్బంది ఏమి లేదు నీకు? ఇబ్బంది ఏం లేదు సార్. సరే, ఇప్పుడు నెల్లూరుకి ఎందుకు పోతున్నావు? నెల్లూరు దైవ దర్శనం చేసుకుందామని బస్ వేసాడు కదా. చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలి, 10 కాలాలు ఇట్టా మా లాంటి వాళ్ళకి చాలా తోడుగా ఉండాలి సార్. ఆయన జన్మ జన్మలకు ఆయన రుణపడి ఉంటాం సార్. ఆయన దగ్గర ఉంటే ఆయన పూజ చేస్తాం సార్ మేము. ఖచ్చితంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. మిగతా పథకాలను కూడా ఖచ్చితంగా ప్రజల చేతుల్లో పెడతారు. మీలాంటి గొప్ప వ్యక్తులు, గొప్ప మనసులు, మీ అభిమానం ఆయన ఉన్నంత వరకు చరిత్ర సృష్టిస్తూనే ఉంటాడు. ఒకసారి చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు సార్. మీరెంతో క్షేమంగా ఉండాలా, మాలాంటి వాళ్ళని దగ్గరికి తీయాలి. అందరినీ, ప్రజలందరినీ, ప్రతి ఒక్క పాలన ఎట్టు చేసింది అంతకంటే అభివృద్ధిగా చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి మీరే రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. నువ్వు క్షేమంగా ఉండి ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా ఉండి మా అందరికి తోడుకుండాలి సార్. మేము అదే కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు, నీకు ధన్యవాదాలు సార్. మాకు ఇంత హ్యాపీ న్యూస్ ఇచ్చినందుకు, ఇంత సంతోష పెట్టినందుకు, తల్లులకి పిల్లలకి ఇంత అండగా నిలిచినందుకు, కన్నా తల్లిదండ్రులు కానీ ఎవరు దగ్గరకు తీలేనంత సమయంలో కూడా మీరు దగ్గర అన్ని మాకు దగ్గరగా, మాకే ఒకరికి ఆశపడకుండా ఒకరికి ఎదురు చూడకుండా నాకు అన్ని క్షేమంగా చేశారు సార్. అది మాకు ఎంతో హ్యాపీ సార్. సంతోషం అమ్మా. సంతోషం సార్. సంతోషం. ఇక్కడ నాకు చాలా గొప్పగా అనిపించింది. అందరూ సంతోషంగా ఉండాల్సిన సందర్భం ఏంటంటే, తప్పుగా అనుకోకండి నన్ను, చంద్రబాబు నాయుడు గారు మహిళలకి, ట్రాన్స్జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. నా పక్కన ఉన్నది ఒక ట్రాన్స్జెండర్. నాకు అసలు మీ ఆశీస్సులు ఉంటే వాళ్ళు ఏ స్థాయికని వెళ్తారని తెలిసింది. బట్ నేను ఈ బస్సులోకి వచ్చేంత వరకు, నేను వీడియో చేసేంత వరకు కూడా మీలాంటి వ్యక్తి ఇందులో ఉంటారని నేను అనుకోలేదు. బట్ ఖచ్చితంగా ఈ పథకం మీకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి, ట్రాన్స్జెండర్స్ కూడా కలిపి ఉచిత ప్రయాణాన్ని ఇచ్చాడు కాబట్టి నా పక్కన ట్రాన్స్జెండర్, నీ పేరు రవీనా గారు, ట్రాన్స్జెండర్ ఈ బస్సులో ఉన్నారు. ఆవిడ కాదు, ఆయన కాదు, నేనేం అనలేదు, నాకు తెలియదు. ఆవిడ ఎక్కడ ప్రయాణిస్తున్నారు? నేను నెల్లూరు వెళ్తున్నాను. చిన్న పని మీద వెళ్తున్నాను. మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంటూ గుర్తించి, ట్రాన్స్జెండర్ని గుర్తించిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారే. మాకు పెన్షన్లు పెట్టిన వ్యక్తి ఆయనే.
ఒకప్పుడు 1500 ఉన్నప్పుడు ఆయన మళ్ళీ పదవి దిగిపోయేటప్పుడు 3000 చేశాడు. తర్వాత మళ్ళీ ఆయన పదవి ఎక్కినాక 4000 చేశాడు. ఆయన ఎప్పుడు ఎల్లకాలం క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన చాలా మంచి వ్యక్తి. మమ్మల్ని మేము ఉన్నాము అంటూ గుర్తించిన వ్యక్తి ఆయన. ఇంకా మాకు కావాల్సిన మాకు ఇల్లు కానీ అన్ని ఏర్పరిచి మాకంటూ ఒక ఉద్యోగాలు ఏర్పరుస్తాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని గుర్తించిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన మంచిగా ఉండాలి. లోకేష్ బాబు గారు కూడా చాలా మంచివారు. ఆయన కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మాకు అంటూ మమ్మల్ని వెలుగులో తీసుకొచ్చిన ఆయన చంద్రబాబు నాయుడే. కానీ ఆయన వేలు మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీ ఆధార్ కార్డు ఇస్తారు ఒకసారి, ఇది ఒకసారి చూడండి. ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా రాసి ఉంటుంది. రవీనా గారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇది. ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా నమోదై ఉంటుంది, గమనించండి. ఇదిగోండి, ఇది నెల్లూరుకి వెళ్తున్నారు తను రవీనా గారు. 70 రూపాయలు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? లేదు మీరు ఆధార్ కార్డు ఇచ్చారు, ఫ్రీగా వెళ్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మహిళలకి ట్రాన్స్జెండర్స్ కి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పినప్పుడు, నిన్న అమలైనప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీకు చాలా గ్రూపులు ఉంటారు. చాలా సంతోషంగా అందరూ సంతోషపడ్డాం. మేమంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటుంటే బట్టలతో టికెట్ పెట్టి వెళ్ళలేకపోతున్నాము. అంటే మేమంత స్తోమత లేనివాళ్ళం కాబట్టి బస్సులో వెళ్ళాలంటే కష్టపడిపోతున్నాము. ఈ ఫ్రీ టికెట్ అనేసరికి మాకు చాలా సంతోషం కలిగింది. అంటే ఎందుకంటే మేము ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటాం, అంటే మామూలుగా ఏమైనా ఫంక్షన్స్ వాటికి తిరుగుతుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినవన్నీ చేస్తున్న కృష్ణారెడ్డి గారు మాకు చాలా ప్రీతిమంతమైన ఆయన చాలా మంచివారు. ఆయన ఏమి అడిగినా మాకు చేస్తాడు తప్పకుండా. ఇప్పుడు మాకు రేషన్ కార్డులు చేంజింగ్లో ఉన్నాము. రేషన్ కార్డు ఇంట్లో రేషన్ కార్డు డిలేషన్ అయిపోయి మా ఇంట్లో నుంచి డిలేషన్ అయిపోయినాక మా కొత్త రేషన్ కార్డులు వస్తే ఆయన మాకు గృహాలు మంజూరు చేస్తానన్నారు. ఆయన మాత్రం చాలా మంచివారు. ఆయన కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు అష్టేశ్వర భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అంటే మీ ఆశీస్సులు చాలా బలమైనవి. మీ ఆశీస్సులు ఉంటే ఎవరు ఏ స్థాయిలోకి వెళ్తారనేది ఒక నానుడు ఉంది. అది చాలా సార్లు కూడా ప్రూవ్ అయింది. సో మీ రవీనా గారు, మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండేటట్టు కొంచెం ఆశీర్వదించాలని, అంటే మీకు లాంగ్వేజ్ కావచ్చు, మీ మంత్రాలు కావచ్చు, కొన్ని ఉంటాయి కదా, వాటి ద్వారా ఒకసారి ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి, అందరికి నా తరపున, మా ట్రాన్స్జెండర్స్ తరపున ఆయుర ఆరోగ్యం మస్తు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు అష్టేశ్వర భోగభాగ్యాలతో చల్లగా ఉండాలి. ఆయుర ఆరోగ్యం మస్తు. ఇదే నా దీవెనలు. వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రవీనా గారు. మీ ట్రాన్స్జెండర్స్ అందరి ఆశీస్సులు కూడా కూటమి ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగాను తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు పరిచయం అయినందుకు, మొదటి ఇలాంటి ఒక పథకం గురించి జనాల్లో తీసుకెళ్తున్నప్పుడు మీరు నాకు తారసపడటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీ ఇద్దరు ఏమవుతారు? మీ ఇద్దరు అక్కా చెల్లి. ఈ బాబు ఇందాకున్న గురువు గారు మీ హస్బెండ్. చాలా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, ఆయనకి లేదని. కానీ మీరు సాధించారు కదా ఇద్దరు కూడా. ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము 18 ఇయర్స్ ఓటు వచ్చిన కాడి నుంచి ఎటువంటి పథకాలు అనేది మాకు రాలేదు. ఫస్ట్ టైం మా అబ్బాయి కళ్ళకి వందనం పడింది, మాకు ఫ్రీ బస్సు. చాలా హ్యాపీగా ఉంది. జై చంద్రబాబు నాయుడు. అంటే మీకు ఫస్ట్ ఇలాంటి ఒక పథకాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ రోజు మొదటిసారి మీరు ఈ బస్సులో కూర్చున్నప్పుడు నిజాయితీగా చెప్పండి, మీకు ఎలా ఉంది మీ ఆలోచన? చాలా చాలా బాగుంది. నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా, ఒక భలే ఉంది, శ్రీ శక్తి లాగా అనిపిస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తున్నాము. ఇంతవరకు ఇలా ఫ్రీ బస్ లో ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం. డబుల్ బోనాన్సా వచ్చినట్టు దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ కూడా మాకు వచ్చినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి. నిన్న కూడా వాళ్ళు బస్సులో ఎక్కారు. ఈ బస్సు కాదు, మళ్ళీ ఈ బస్సు నాడు ఎతికారు. అక్కడెక్కడో ఒక బస్సులో కూడా బాలకృష్ణ గారు డ్రైవింగ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వరుస పెట్టి కూర్చున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మన ఏపీ గవర్నమెంట్ ని ఇంకా డెవలప్ చేసి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి పథకాల కంటే ఎక్కువగా మాకు ఏపీని డెవలప్ చేయాలని ఎక్కువ కోరిక ఉంది సార్. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే మన ఏపీ ఇంకా డెవలప్ అవ్వాలి కాబట్టి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పరిపాలన అంటే ఆయన 4వ ముఖ్యమంత్రి, 9 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చరిత్ర ఉన్న లెజెండరీ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏం గమనించారు మీరు? సార్, టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము లాస్ట్ ఇయర్ జగన్ సార్కే ఓటేసాం సార్. ఓటేసిన తర్వాత మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపించలేదు.
మేము ఇప్పుడు ఓటేసిన తర్వాత మాకు కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మా దాకా పథకాలు వచ్చాయి, ఇప్పుడు దాకా మేము ఎటువంటి పథకాలు అనేది మేము తీసుకోలేదు. ఫస్ట్ టైం మా దగ్గరికి పథకాలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. దట్టు మేము ఎవరి దగ్గరికి పోయి ₹1 ఇవ్వకుండా, వాళ్ళని ఎవరిని రికమెండ్ చేసుకోకుండా మాకు పథకాలు వచ్చాయి. అది ఇంకా మాకు హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం మేము ఆ గవర్నమెంట్ ఓటేసినందుకు, ఇప్పుడు ఓటేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసినందుకు మాకు. మీరు చివరిగా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పథకం నుంచి కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అది కాక టెన్షన్గా పింఛను కూడా వస్తుంది. ఇవన్నీ చిన్న చితక విషయాలు కాదు. కాబట్టి వీటన్నిటి మీద ఫైనల్గా మీ అభిప్రాయం, అక్కా చెల్లెలు ఇద్దరు కూడా. సార్, మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన దానికి కారణం కూడా లాస్ట్ టైం మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఏపీలో కనిపించలేదు. యాజ్ ఏ టీచర్గా నేను ఎందుకు ఓటేసానంటే, మాకు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనే ఎంతో కొంత ఏపీని డెవలప్ చేస్తుంది, మా పిల్లల ఫ్యూచర్, మా ఫ్యూచర్ బాగుంటుంది అని మేము ఓటేసాము. దానికి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది మాకు కనిపించింది. ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అక్కా చెల్లెలు లక్షణంగా ఏడ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనం ఏం చేయలేం, టైం వస్తుంది, వెయిట్ చేయి. మీ అందరికీ, మహిళలకి ఉచితంగా రూపాయి తీసుకోకుండా ప్రయాణాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు. ఇక నా వల్ల కావట్లే. ఆవిడైతే అత్యుత్సాహంతో నా కాలు దొక్కేసింది. అంత సంతోషంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పథకం చాలా పెద్ద హిట్. ఇంట్లో ఎటువంటి లోపాలు ఉండవు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు సంతోషంగా, సుఖంగా, సౌలభ్యంగా, ఫ్రీగా వెళ్ళొచ్చని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలాంటి మహిళలకి దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిసినా కూడా వెనక ముందు చూసుకోకుండా ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ, అందులో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేసి దిగ్విజయంగా ముందుకెళ్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను శిరస్సు వంచి నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.